KNR న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. అనకాపల్లి పట్టణం డైట్ కాలేజ్ దగ్గర శ్రీ వేద సంస్కృతి చారిటబుల్ ట్రస్ట్. భారతీయ విద్యా కేంద్రం ఆధ్వర్యంలో నడుస్తున్న విజ్ఞాన భారతి ఉన్నత పాఠశాల 44వ వార్షికోత్సవం శనివారం ఘనంగా నిర్వహించారు. అనకాపల్లి పట్టణం డైట్ కాలేజ్ దగ్గర శ్రీ వేద సంస్కృతి చారిటబుల్ ట్రస్ట్ శ్రీ మంత్రిని దండిని సహిత శ్రీ శ్రీ రాజేశ్వరి అమ్మవారి దేవస్థానం సభ్యులు గుడి నిర్మాణం అమ్మవారి దర్శనం కోసం ఆహ్వాన పత్రికను ప్రముఖ వ్యాపారవేత్త ప్రజాసంఘ సేవకులు ఎంవీఆర్ చారిటబుల్ ట్రస్ట్ అధినేత శ్రీ ముత్యాల వెంకటేశ్వరరావు గారిని ముత్యాల సంజుబాబుడి వేద పండితుల చేత ఆశీర్వదించి ముఖ్య అతిథిగా ఆహ్వానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో దేవస్థానం కమిటీ సభ్యులు ట్రస్ట్ సభ్యులు పాల్గొన్నారు. ఓం పర్యాప్యానందరాయాయ సర్వస్తోమోతిరాత్రముత్తమమహద్భవతి సర్వస్యాప్యై సర్వస్య దిత్యై సర్వమేవ దేనాప్నోతి సర్వం జయతి శతమానం భవతి శతాయు పురుషస్యేంద్రియే ప్రతిష్ఠతి ఆయుర్ధ అగ్నే హవిషో జుషానో ఘృత ప్రతీకో ఘృతజో నిరేధి ఘృతం వేత్వా మధుత. ఇష్టపడి చదివితే భవిష్యత్తులో కష్టపడాల్సిన పని ఉండదని భాజపా రాష్ట్ర మీడియా ఫెడరలిస్ట్ గాజువాక కన్వీనర్ కన్నంరెడ్డి నరసింగరావు అన్నారు. గాజువాక కనితి రోడ్డులోని భారతీయ విద్యా కేంద్రం ఆధ్వర్యంలో నడుస్తున్న విజ్ఞాన భారతి ఉన్నత పాఠశాల 44వ వార్షికోత్సవం శనివారం ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా నరసింగరావు పాల్గొని మాట్లాడారు. ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న పేద విద్యార్థులకు ఈ పాఠశాల ద్వారా మెరుగైన విద్యను అందిస్తూ ఏటా మంచి ఫలితాలను సాధిస్తున్నారని తెలిపారు. లక్ష్యాన్ని నిర్దేశించుకొని చదివితే జీవితం బంగారు బాట అవుతుందని అన్నారు. అనంతరం ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పాఠశాలలకు నిర్వహించిన 10వ తరగతి ఫ్రీ ఫైనల్ పరీక్షల్లో ప్రతిభ కనబర్చిన భరద్వాజ్ 592 మార్కులు, సతీష్ 577 మార్కులు సాధించిన ఇద్దరు విద్యార్థులకు మెరిట్ సర్టిఫికెట్లను అందజేసి అభినందించారు. కార్యక్రమంలో బీవీకే కళాశాలల జిల్లా కార్యదర్శి వై శ్రీధర్, డాక్టర్ నాగమల్లేశ్వరరావు, రంగనాయకులు, విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. ఒకసారి అలా అలా ఉండమ్మా బాబు. He remains deeply engaged in professional excellence and social development. An international HRD trainer in human resources development. బీవీకే హై స్కూల్ 44వ వార్షికోత్సవం సందర్భంగా ప్రిన్సిపల్ గారు శ్రీమతి మహాలక్ష్మి మేడం గారి ఆధ్వర్యంలో చాలా ఘనంగా వార్షికోత్సవ కార్యక్రమాలు జరిగాయి. స్కూల్లో గత ఏడాది 10th ఎన్ని మార్క్స్ వచ్చాయి? 592 వరకు మార్క్స్ వచ్చాయని చెప్పారు. అదే సెకండ్ ప్లేస్లో 577 మార్క్స్ వచ్చాయి. వాళ్ళు
అంటే ఇక్కడ విలువలతో కూడిన విద్య నేర్పుతారు. మనకి భారతదేశంలో బీవీకే స్కూల్స్ అంటే మంచి పేరు ప్రఖ్యాతలు ఉన్నాయి. ఎంతో వేల స్కూల్స్ ఉన్నాయి, ఎన్నో లక్షల మందికి విద్య ఇస్తున్నారు. ఇక్కడ ఎవరైనా పేద విద్యార్థులు వస్తే తక్కువ ఫీజులకే వాళ్ళకి చదువు చెప్తుంటారు. ముఖ్యంగా చదువుతో పాటు రోజు వాళ్ళకి మార్షల్ ఆర్ట్స్లో కరాటే కానివ్వండి, సాంస్కృతిక కార్యక్రమాలు ఇవన్నీ కూడా నేర్పిస్తుంటారు. మరి అలాంటి స్కూల్లో మన పిల్లలందరినీ జాయిన్ చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఈరోజు సాయంత్రం వాళ్ళు సాంస్కృతిక కార్యక్రమాల్లో పిల్లలందరూ చాలా చక్కగా చేశారు. మరి మన గాజువాక ప్రాంతంలో ముఖ్యంగా విశాఖపట్నం జిల్లాలో ఈ స్కూల్కి 2వ ప్లేస్ వచ్చిందని ప్రిన్సిపల్ గారు కూడా చెప్పడం జరిగింది. మరి ఇటువంటి స్కూల్లో మన పిల్లలందరినీ కూడా జాయిన్ చేయాలని కోరుకుంటూ మరి ఈ కార్యక్రమంలో మా బీజేపీ మండలాధ్యక్షులు రంగనాయకులు గారు అదేవిధంగా అందరికీ కూడా పేరు పైన ధన్యవాదాలు తెలియజేస్తాను. ఈ ఎగ్జామినేషన్ మార్క్స్ రావటం చాలామందికి ఈజీ అవుతుంది, కొంతమందికి కష్టం అవుతుంది. ఓకే, మనం 365 రోజులు చక్కగా చదువుతాం. చదివింది ఎక్కడ ఉంటుంది అంటే మన యొక్క మనస్సులోని, మన యొక్క మెదడులోని నిక్షిప్తమై ఉంటుంది. ఇది ఎందుకోసము మనం రాసే 10 క్వశ్చన్లు ఉంటాయి కదా, ఆ 10 క్వశ్చన్లు ఎందుకు చేయలేకపోతుందో తెలుసా అండి? చాలామంది విద్యార్థులకి ఎగ్జామినేషన్ అంటే ఫీర్ ఉంటుంది. దీంట్లో చిన్న ఇష్యూ ఏంటంటే మైండ్లో సబ్ కాన్షియస్ మైండ్ అని ఉంటుంది. ఈ సబ్ కాన్షియస్ మైండ్లో మీరు 365 రోజులు చదివిన సబ్జెక్టు లోపలికి వెళ్ళి నిక్షిప్తమై ఉంటుంది. ఎవరైతే విద్యార్థి ఆనందంగా ఆహ్లాదంగా నేను చదివాను, నేను రాయగలను అన్నప్పుడు ఈ సబ్ కాన్షియస్ మైండ్ ఓపెన్ అయ్యి ఈ సబ్జెక్ట్ అంతా ఫ్రీగా రాయగలరు. ఎవరైతే భయపడతారో ఈ చదివిన చదువు లాక్ అయిపోతుంది. ఎప్పుడు భయపడినప్పుడు మీ సబ్ కాన్షియస్ మైండ్ లాక్ అయిపోతుంది. అప్పుడు ఫ్రీగా మీరు రాయలేకపోతారు, మార్క్స్ తక్కువ వస్తాయి. అందుకోసమే ఎగ్జామినేషన్ భూతం కాదు. మీకు చదివిన చదువులో మొత్తం ఎవరు టెస్ట్ చేయలేరు. ఓన్లీ 10 క్వశ్చన్లే కదా, చక్కగా నవ్వుతూ హ్యాపీగా రాయండి. మీకు 100కి 100 మార్కులు హ్యాపీగా వస్తాయి. ఇక్కడ ఒకే ఒక విషయం నేను ఎంకరేజ్గా చెప్పదలుచుకున్నాను ఏంటంటే, ఇక్కడ 2 విద్యార్థుల్ని మేడం గారు ఇంట్రడ్యూస్ చేశారు. హైయెస్ట్ మార్క్స్ వచ్చాయని వాళ్ళిద్దరికీ స్టేజ్ మీద మేడం గారి చేతుల మీద నేను ఒక్కొక్కరికి 5,000 రూపాయలు ఇస్తున్నాను. ఈ నెక్స్ట్ ఇయర్ ఎవరైనా సరే ఇంకా బాగా వస్తే 600 వస్తే ఆ అబ్బాయికి నేను వచ్చి స్పెషల్గా 50,000 రూపాయలు డొనేట్ చేస్తాను. మేము మా పాఠశాల భారతీయ విద్యా కేంద్రం వారి 44వ పాఠశాల వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్నాము. మా పాఠశాల గాజువాక మణితి రోడ్లో 1981లో స్థాపించబడింది. ఇప్పటికీ కూడా మా పాఠశాల ప్రకారం ఆధారభూత విషయాలు కానీ, నైతిక ఆధ్యాత్మిక విషయాలు కానీ, ప్రస్తుతం మేము పంచ పరివర్తన్ అనే విషయాలు అన్నీ కూడా మా పిల్లలందరూ కూడా ఆకలింపు చేసుకుని ప్రతి విషయంలో తగు శ్రద్ధతో మా సుశిక్షితులైన ఉపాధ్యాయుల ద్వారా విద్యని నేర్చుకుంటున్నారు. ఈ వార్షికోత్సవానికి విచ్చేసిన అందరికీ కూడా, డిగ్నిటరీస్ అందరికీ కూడా మా చీఫ్ గెస్ట్ అయినటువంటి శ్రీ కరుణం రెడ్డి నరసింహరావు గారికి, మల్లేశ్వరరావు గారికి, మా భారతీయ విద్యా కేంద్రం ట్రెజరర్ గారు శ్రీ వై శ్రీధర్ గారికి, మరియు మా ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారికి, మరియు నాయుడు గారికి అందరికీ కూడా పేరు పేరున నా నమస్కారములు మరియు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అనకాపల్లి పట్టణం డైట్ కాలేజ్ దగ్గర శ్రీ వేద సంస్కృతి చారిటబుల్ ట్రస్ట్. భారతీయ విద్యా కేంద్రం ఆధ్వర్యంలో నడుస్తున్న విజ్ఞాన భారతి ఉన్నత పాఠశాల 44వ వార్షికోత్సవం శనివారం ఘనంగా నిర్వహించారు. ఇది ఇవాళ బులెటిన్ అప్డేట్. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు